విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 7గురిపై సస్పెన్షన్ వేటుపడింది. 6గురు ఆపరేషన్స్ అధికారులు, ఒక సేఫ్టీ అధికారిని సస్పెండ్ చేశారు. గత నెల 8న స్టీల్ ప్లాంట్ SMS-1లో జరిగిన ప్రమాదంలో 10 మంది ఉద్యోగులు, కార్మికులు మృతి చెందగా ప్రమాదంపై అంతర్గత విచారణ ముగిసింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ నివేదిక ఆధారంగా 7గురిపై చర్యలు తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 7గురిపై సస్పెన్షన్ వేటుపడింది. 6గురు ఆపరేషన్స్ అధికారులు, ఒక సేఫ్టీ అధికారిని సస్పెండ్ చేశారు. గత నెల 8న స్టీల్ ప్లాంట్ SMS-1లో జరిగిన ప్రమాదంలో 10 మంది ఉద్యోగులు, కార్మికులు మృతి చెందగా ప్రమాదంపై అంతర్గత విచారణ ముగిసింది. మా అసోసియేట్ ఎడిటర్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, దీనిపైన ఎటువంటి విచారణ జరిగింది, అసలు ఏమని తేల్చారు? ఇది అంతర్గత విషయంలో భాగంగానే ప్రస్తుతానికి స్పెషల్ చేసి 3 కమిటీ విషయాన్ని ఇంకా బయటకు రావాల్సింది. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యం సంరక్షణపరమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఆపరేషన్ విభాగం చెందినటువంటి 6 అధికారులు, సేఫ్టీ విభాగం చెందినటువంటి ఒక డిప్యూటీ మేనేజర్ ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వివరాలకు తెచ్చుకుంటే జ్యోతి ఆనంద్ కుమార్ DGM, ఆనంద్ కుమార్ మేనేజరు, డి రవిపాల్ DGM, టి కృష్ణ DGM, బికేడి చంద్రరావు సీనియర్ మేనేజర్, ఎన్ సాంబశివరావు సీనియర్ మేనేజర్, భూషణ్ కుమార్ డిప్యూటీ మేనేజర్ సేఫ్టీ విభాగంలో మొత్తం 7గురిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రమాదాన్ని దాన్ని పరిశీలిస్తే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణ నేపథ్యంలో సహజంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వపరమైన విచారణ, అంతర్గత విచారణ కూడా జరుపుకుంటుంది. అందులో భాగంగా అంతర్గత విచారణలో వేరుపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసి వీళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ 3 కమిటీ మాత్రం ప్రమాదం ఎలా జరిగింది, దీన్ని ఎలా నివారించాలనేది ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన ఆయన మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అంతర్గత విషయంలో డాక్టర్ తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా 10 మంది మృతి చెందడం, అనేక మంది గాయపడటం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం కోసం కూడా ఈ కమిటీ సూచించాల్సిన అవసరం. కమిటీ అయితే అందుకు తగ్గ సూచన కూడా చేసే అవకాశం ప్రస్తుతానికి అంతర్గత విషయంలో భాగంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.